2026 ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి. మహాశివరాత్రిని పురస్కరించుకొని మనకు మీనరాశి వారికి మరి పడుతున్నటువంటి బాధల నుండి విముక్తి కానీ, అదేవిధంగా కొంత గురుబలం రావాలి అని అనుకున్నా, విదేశీ ప్రయాణము మీకు అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నా, ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీకు దూరం కావాలి అనుకున్నా, ఏది ఏమైనా మీ జీవితంలో ఒక మిరాకిల్ జరగాలి అని అనుకుంటే తప్పకుండా మహాశివరాత్రి రోజు మీరు ఉదయాత్పూర్వము 3 గంటలకే 3 నుండి 3:30 లోపు మొదటి ముత్తైదువైనటువంటి మీ యొక్క కడపను కుదించండి. కడపను చక్కగా కూడా కడగండి. కడిగి ఒక 5 స్పూన్ల పాలతో చక్కగా కూడా శుద్ధి చేసి పసుపు వేసి మొత్తము కూడా రాసిన తర్వాత కుంకుమ, పసుపు, వరిపిండితో అలంకరింపజేసి చక్కగా రంగవల్యాది ముగ్గులను పెట్టుకొని, రిపీట్, రంగవల్యాది ముగ్గులను పెట్టుకొని పుష్పాలతో అలంకరింపజేసుకున్న తర్వాత ఆ కడప ముందు ఒక రావి ఆకును పరచండి, లేదా 2 తమలపాకులను పెట్టండి, లేదా జిల్లేడు ఆకులను పెట్టండి. పెట్టి ఒక ఎండు కొబ్బరిని తీసుకొని, ఎండు కొబ్బరికి చక్కగా కూడా గంధము, కుంకుమతో అలంకరింపజేసి ఎండు కొబ్బరిని పెట్టి అందులో ప్యూర్ ఆవు నెయ్యిని పోయండి. పోసి ఒక పువ్వొత్తి వేసి కొంత పసుపును అందులో యాడ్ చేయండి, లేదా తెల్ల ఆవాలు ఉంటుంది, తెల్ల ఆవాలను ఆ యొక్క దీపారాధనలో వేసి దీపం ముట్టియండి. దీపం ముట్టించిన తర్వాత తప్పకుండా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోండి, ఈశ్వర ఆరాధన చేయండి. కడప ముందు కూర్చొని మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను కూడా బేస్ చేసుకొని ముందుకు వెళితే ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్.